బడ్జెట్లో ప్రకాశం జిల్లాకు అన్యాయం జరిగిందని ఒంగోలులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ప్రకాశం జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించాలంటూ నినాదాలు చేశారు. వెనుకబడిన జిల్లాగా ఉన్న ప్రకాశం జిల్లాను ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందని సిపిఎం పార్టీ నాయకులు మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టుతో పాటు గుండ్లకమ్మ ప్రాజెక్టు పనులకు ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదని విమర్శించారు. తక్షణం స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి ప్రకాశం జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో వెనుకబడిన ప్రకాశం జిల్లాకు సరైన నిధులు కేటాయించలేదంటూ ఒంగోలులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్రధానంగా జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టుతో పాటు గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి నిధులు అరాకొరగా కేటాయించాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రకాశం జిల్లా అభివృద్ధికి సంబంధించి సరైన నిధులు కేటాయించలేదు, వెనుకబడిన జిల్లాకు సంబంధించి ఏదైతే వెనుకబడిన జిల్లాగా ఉన్న ప్రకాశం జిల్లా అభివృద్ధికి సంబంధించి సరైన నిధులు కేటాయించడం లేదంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతుంది. ప్రస్తుతం సిపిఎం నాయకులు మనతో ఉన్నారు. సార్, ఈ రోజు ఏదైతే నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వెనుకబడిన ప్రకాశం జిల్లాకు సరైన నిధులు కేటాయించకపోవడం ఎలా చూస్తున్నారు? ప్రకాశం జిల్లా పూర్తిగా వెనుకబడిన జిల్లా. వెనుకబడిన ఈ జిల్లాకి 10,000 కోట్ల రూపాయల ప్యాకేజీ కావాలని చెప్పేసి ఈ జిల్లా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం మీద అనేక ఆశలు పెట్టుకున్నారు. కానీ 3.22 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో వెనుకబడిన ప్రకాశం జిల్లా గురించి ఊసే లేకుండా పోయింది. ఈ జిల్లాకి తలమానికంగా ఉన్నటువంటి వెలిగొండ ప్రాజెక్టుకి 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి రైతాంగం ఎదురు చూస్తా ఉన్నారు, జిల్లా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 359 కోట్ల రూపాయలు మాత్రం కేటాయించింది. ఇది సరిపోదు. ఈ బడ్జెట్ ని సవరించాలి. ఈ జిల్లా మీద వివక్షత చూపొద్దు. ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మీరంతా కూడా మీకు ప్రజలు అధికారం ఇచ్చారు, అసెంబ్లీలో చర్చ చేయాలి. ఆ విధంగా నిధులు రాబట్టేంత వరకు మీరు పోరాటం చేయాలని సిపిఎం పార్టీ తరఫున మేము ఎమ్మెల్యేలు కోరుతున్నాం, ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం అంకెల గారడీతోటి ప్రజలను మభ్యపెట్టడం కోసం కావాల్సిన ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు ప్రకాశం జిల్లా బాగా వెనకబడిన జిల్లా, పశ్చిమ ప్రాంతం ఇప్పటికీ కరువు కాటకాలతోటి తాగునీటికి తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. పశ్చిమ ప్రకాశం అభివృద్ధి కావాలంటే వెలిగొండ ప్రాజెక్టుని తక్షణమే పూర్తి చేయాలి. ఇప్పటికీ 30 సంవత్సరాల నాడు ప్రారంభించినటువంటి ప్రాజెక్టుని పూర్తి చేయకపోవటం ఇప్పుడు దాకా పాలకులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థమవుతోంది. అందుకని ఇప్పటికైనా వెలిగొండని వెంటనే పూర్తి చేయాలని, అలాగే ఒంగోలుకి కోతవేటు దూరంలో పేర్నమెట్టలో సుమారు 100 ఎకరాలలో యూనివర్సిటీకి స్థలాన్ని కేటాయించారు. కానీ ఇప్పటికీ అక్కడ ఒక్క నిర్మాణాన్ని కూడా ఇంతవరకు చేపట్టకపోవటం చూస్తే ఈ జిల్లా పట్ల వివక్షత, విద్యార్థుల పట్ల, యూనివర్సిటీ పట్ల ప్రభుత్వాలకి ఎంత వివక్షత ఉందో ఈ బడ్జెట్ ను చూస్తే అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఏదైతే నిన్న కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో వెనుకబడిన జిల్లాగా ఉన్న ప్రకాశం జిల్లాకు పూర్తిగా అన్యాయం జరిగిందని, ఏదైతే వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణానికి సంబంధించి 2,000 కోట్లు కేటాయించాలని, ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆంధ్రకేశ్వర యూనివర్సిటీ భవన నిర్మాణాలకు కూడా ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పి సిపిఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వెనుకబడిన జిల్లాగా ఉన్న ప్రకాశం జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించేలా స్థానిక ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చెప్పేసి కోరుతున్నారు. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు.